ఈవేళ నేను ఈ ప్రెస్ మీట్ ఆశతో పెడుతున్నాను. ఇప్పుడు దాకా ఏదో మనం సంవత్సరేకం పెట్టినట్టు తద్దినం పెట్టినట్టు నేను 2015 18వ తారీఖు నుంచి మొదలుపెట్టాను. ఇది గుర్తుందిగా మీకు? జాంపేట ఉమారామలింగేశ్వరరావు కళ్యాణ మండపం పక్కన మన ఆఫీస్లో ఉన్నప్పుడు సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఇదేదో ఒక ఫార్మాలిటీ, అందరం మర్చిపోయినా మనం మర్చిపోకూడదు రాజమండ్రి వాళ్ళం అని పెడుతూనే వచ్చాను 11 ఏళ్ళు. ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా, రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ 6వ తారీఖు, అంటే 2 నెలలు అయింది, డిసెంబర్ 6వ తారీఖున ఆయనకు లెటర్ రాశాను. ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. వెంటనే మీకు పంపాను. 2 రోజులు ఆగి దుర్గేష్ చెప్పాను, ఇదిగో లెటర్ పంపుతున్నాను, ఇది పవన్ కళ్యాణ్ గారు. ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోల్డ్ వస్తుంటాయని పక్కన పారేస్తాడేమో అని దుర్గేష్కి ఒక కాపీ పంపించాను. ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పిందంతా లెటర్లో చెప్పాను. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, ఇంక 2 రోజులు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు. మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు. ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నామో, ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం. ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు, మీరే సాక్షులు. అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానల్స్, అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, ఎన్జిఓలు, లాయర్లు, మేము పొలిటీషియన్స్, మాకైతే రోజు మాకు చేత్కారాలు, బూతులు తిట్టించుకోవడాలు. ఇంత జరిగిన తర్వాత అయిపోయింది, 1 నిమిషంలో తలుపు మూసి అయిపోయింది పొండంటే మళ్ళీ నోరెత్తేవాడు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు? మనం నిలదీయడం, ఈవేళ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు ఏం అక్కర్లే. పాయింట్ ఉంటే వీళ్ళు వదలరా, నిలదీస్తారంతే. ఎంతకాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి. ఒక ఆంధ్రాలో కూడా మగాడు ఉన్నాడు రా, ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు. పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ. కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్. ముందు దాంట్లో ఎఫిడవిట్ ఇవ్వమనండి, లీగల్గా వేసి తీరాలి. నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్, ఏ కపిల్ సిబల్ లాంటి వాడో, మీ సిద్ధార్థ లోదరా లాంటి వాడో, మొన్న వచ్చినటువంటి ముకుల్ రోహత్గి లాంటి వాడో ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారండి. మనకేంటంటే కోర్టులో పద్ధతి, అదే ఆ పద్ధతి మారాలి కూడాను. సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు, చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు. అందుకే నేనేదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన అక్కడ కోర్టులో అందరికీ తెలుసున్నవాడు, బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు, అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్, అతనితో పెద్ద ఫర్ము, అందులో 7-8 అడ్వకేట్లు. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. దీంతో మనం మాత్రం ఈ మాత్రమే ఉంటున్నారు అన్నమాట. లేకపోతే అవతలాలు అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా పెట్టిందనుకోండి మనిషిని, సరైన అడ్వకేట్ని అన్నానండి. ఇది 2014లో వేసిన దాని మీద ఇప్పటివరకు అసలు విచారణ లేదా? ఒక్కసారి ఆవిడ ఎవరో నాగరత్నమ్మ గారు అన్నావిడ, జోసెఫ్ అన్నాయన, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక 5 నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చారు. ఇచ్చి ఆవేళ డిస్మిస్ అవుతుందేమో అనుకున్నది, డిస్మిస్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే ఇన్ఫెక్చువస్ అయిపోయింది, ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఎవరికి లేని వీడికి ఎందుకని గొడవ, ఆ గవర్నమెంట్ మాట్లాడదు, ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంటారు. కానీ అది తప్పది. చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే, నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు. ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు, కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు. నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు. అంటే మనకేమన్నా అస్థిపంజరాలు ఉంటే వెనకాల బీరువాలో, అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమన్నా స్కాములు, మన వెనకాల ఏమన్నా కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు. కంగారు పడి ఎందుకు వచ్చింది మనం ఇదేదో అడిగామనుకో గట్టిగాను, సరే తెలుద్దాం. కానీ మరి దాని సంగతి ఏంటంటే అయ్యి బాబోయ్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాం. లేకపోతే 5 నిమిషాల్లో 11 ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా గొడవని పార్టీ పీకేద్దరు. ఈ గొడవేనండి, ఇది ఎప్పుడు చెప్పే గొడవే కదా అని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటానికి లేదు, బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ 10-11 ఏళ్లలో
జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ వాళ్ళే. ఆఖరి కాశ్మీర్ విభజన చేస్తున్నప్పుడు కూడా దీని కూడా నడిచింది. కాశ్మీర్ విభజన ఇదిగో చర్చ చేస్తున్నాం, మీరు ఎక్కడ చర్చ చేశారు, ఇదిగో ఓటింగ్ పెడుతున్నాం, మీరు ఎక్కడ ఓటింగ్ పెట్టారు అని ప్రతి దాంట్లో ఆంధ్ర ఎలా చేశారు, ఎవడిచ్చాడు మీకు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్, మమ్మల్ని అడుగుతారా మీరు అని ప్రతి దానికి రాజ్యసభ, లోక్సభ, మోడీ, అమిత్ షా ఇన్నిసార్లు అన్నా కూడా మనం దాని మీద చర్చ అడగాలి పార్లమెంట్లో, కోర్టులో ఎప్పుడెట్ వేయాలి. వేయకపోతే మీ తరఫున వచ్చే పెద్ద ప్లేడరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎవడైనా పెద్ద అడ్వకేట్ ఒకటి మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం జరగదండి అనడానికి ఆయన కాదు, నాతోటి మాట్లాడాడు ఆయన పర్సనల్గా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, నేను జగన్ తోటి మాట్లాడలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను, ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు. మేము ఇద్దరం మాట్లాడుకున్న మాటలను బట్టి నాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకెందుకో పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్ అనిపించింది. ఏమి లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేముంది పెద్ద. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడేవిట్ వేయించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ ఏదైతే ఉందో ఎఫిడేవిట్ చాలా విపులంగా డీటెయిల్గా వేసాడు. ఆ ఎఫిడేవిట్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి 2,000 3,000 కోట్లు అంది అని వచ్చిందా, పేపర్లో వచ్చింది కదా. 2,000 కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు, అంతా మోసం చేశారని. ఈవేళ అందులో విత్డ్రా అవుతున్నారా? అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి, ఇల్లీగల్గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు. లేదండి 2,700 కోట్లు ఈవేళ చూశాను పేపర్లో, 2,700 కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అని. అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి 1,00,000 కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండుంటాయి, బిజినెస్ ఇంప్లికేషన్స్. అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడేవిట్ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టం ఏం లేదు. జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకం చేస్తామని అనక్కల వేసింది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది, వేసింది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకటి వచ్చి ఉంటే నేను అడగకపోదును, ఎందుకంటే ఆయన అడగటం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వాలు నడపడంలో, సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమేముంది ఊరికే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ, ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు. ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే కేంద్రానికి నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు మీ శిష్యుడు, మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఇమీడియట్ అదే మాట నేను రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో చెప్తే, జయంతి సభలో గుంటూరులో చెప్తే నా మీద చాలా ట్రోలింగ్ చేశారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వీడికి ఇంకా కాంగ్రెస్ వదలలేదు అని రకరకాల ట్రోలింగ్ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ చేయవలసి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పోయినా పర్లేదు, కానీ ఏదైతే యాక్ట్లో పెట్టామో ఆ యాక్ట్లో ఇవ్వాల్సిందే అని చెప్పి తీరుతుంది. ఎందుకంటే మాకు ఉదాహరణ ఉంది, మీకు అనేక సార్లు చెప్పాను. కావేరీ జలాల గురించి 0.6 TMC తమిళనాడుకి రిలీజ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో ఎప్పటికీ కాంగ్రెస్ రాదు తెలుసు అందరికీను. అయినా సరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నీళ్ళు వదలండి అన్నారు. కర్ణాటక సీఎం నేను ధర్నా కూర్చుంటాను కానీ నేను వదలన్నాడు. వదలకపోతే నిన్ను వదిలిపించి ఇంకొని పెట్టుకుంటాం, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నారు. పర్యవసానం ఏమైంది? కర్ణాటకలో ఓడిపోయింది కాంగ్రెస్, బీజేపీ నెగ్గింది. అలాగే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ చూసాం కదా, మనం ప్రామిస్ చేసాం, మాట ఇచ్చాం, చేసేస్తాం అంతే. ఆంధ్రాలో ఏముండవు, గురు డిపాజిట్లు ఉండవంటే పోతే పోయింది. మనం అన్నమాట నుంచి ఎలా వెనక్కి వెళ్తాం? చేసేసారు. ఆ ఉద్దేశంతో అన్నాను, రేవంత్ రెడ్డి అనేవాడు నాకేం క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా లా ప్రకారం వెళ్తుందని నాకు నమ్మకం. ఒక్క ఆంధ్రప్రదేశ్ డివిజన్లో మాత్రమే
అన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి కారణం బీజేపీ సపోర్టు. సరే ఏదైనా అది అయిపోయింది. అప్పుడు మోడీ గారే లేడు, మోడీ గారు కేంద్రంలో లేడు, అసలు ఆయనే ఆ బురద ఆయన ఎత్తుకోక్కర్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లేడు ఇక్కడ అధికారంలో. పవన్ కళ్యాణ్ అప్పటికి రాజకీయం పార్టీయే పెట్టలేదు. సో మంచి ఐడియల్ టైము. మిమ్మల్ని ఎవడో ఏమంటానికి సరిపోరు. తీసుకొచ్చి ఇది రైజ్ చేయండి. ఇది రైజ్ చేయడం వల్ల స్టేట్కి మంచి జరుగుతుంది. ముందు రావాల్సిన వస్తాయి, తర్వాత జరిగింది తప్పురా అంటే నాలాంటి అడిగి కొంచెం అమ్మ మనం ఆ రోజు చేసిన తప్పేం కాదు, ఇదిగో తేల్చింది, సుప్రీంకోర్టే తేల్చింది, తప్పు ఇంకెప్పుడు ఇలా చేయకండి అంటే చాలు. ఇదే నేను కోరుతున్నది. ఇదే పెద్ద కోరిక కాదు అని ఆ వేళ లెక్క తేల్చాం. అసలు దాని మీద చర్చేది. ఎన్ని మీటింగ్లు పడతాయండి, ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లు అంటారు, మంత్రులు తెలంగాణ ఆంధ్ర మంత్రులు కూర్చుంటా ఉంటారు, కేంద్రం పిలిచిందంటారు. ఏదైనా అవుట్కమ్ వచ్చిందా? ఎందుకు రాలేదంటే మన వీక్నెస్. ఇది అంతా పొలిటికల్, అది మర్చిపోకండి. ఇక్కడ మన పాయింట్ని బట్టి జరుగుతుంది అనుకోండి, పాయింట్ బట్టి జరగడానికి కోర్టులో అవకాశం ఉంది. అదే జరిగింది ఇప్పుడు కోర్టులో. ఇప్పుడు నేను అల్పప్రాణి అయినా కోర్టు వారు రూల్ ప్రకారం ఇది చేయాలి అన్నారు మార్గదర్శి కేసులో. కోర్టులో టైం పడుతుంది, కానీ కోర్టులో నేను సరిపోను. నేను నా తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను అడిగిన రోజునే వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను 2020లోనే రాశాను. 19లో అధికారంలో వచ్చాడు, 20లో రాశాను. 22 దాకా ఆయన వచ్చి ఎఫిడవిట్ వేయలేదు. వేసుంటే అప్పుడే వచ్చినది, ఈ పార్టీ తేలిపోను. ఆయన ఎఫిడవిట్ వేసాక మళ్ళీ బతికింది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నాకు సపోర్ట్ చేయరని తెలుసు, నేను అడగను. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు బట్టి వాటిని బట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని మీద నేను వెళ్ళను అసలు. కానీ పార్లమెంట్లోనూ గవర్నమెంట్లోనూ అలా కాదు, ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడాలే. నీ బలాన్ని బట్టే నీకు వస్తుంది, నీ టాక్టిక్స్ని బట్టే నీకు వస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడిని మించినటువంటి టాక్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఆయనకు ఉంది టాక్టిక్స్. స్టేట్ కోసం వాడండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొండిగా చెప్పగలడు, ఇది నో, ఇది జరగడానికి వీల్లేదని చెప్పమని కోరుతున్నాను. నాతోటి ఏమి స్పందించలేదు. స్పందన కూడా నేను నాతో స్పందించమని అడగలేదు, పని చేయమని అడిగాను. రేపు అసెంబ్లీ అవుతుందిగా, దుర్గేష్కి చెప్పాను, వీళ్ళు చెప్పాయా బాబు అని. చెప్పానండి అని దుర్గేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి అని. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండివిజువల్గా, ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ తను కొంచెం దాన్ని ఏమంటారు, ముక్కుసూటిగా మొండిగా పోయే మనిషి అని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, వేరే విషయం. మేము కలిసిన అతి తక్కువ టైంలో నాకు అనిపించిన అభిప్రాయం అది. సో డెఫినెట్గా అతను ప్రెజర్ తేగలడు, ఇక్కడ తేగలడు, కేంద్రంలోనూ తేగలడు. కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తేగలడు. అది చేయమని అంటున్నాను. ఇది అసలు నిజంగా దీనివల్ల ఏ పార్టీకి నష్టం. కాంగ్రెస్ వాళ్ళు అయితే అడిగారు, రేపు ఇస్తున్నారు నాకు. నేను ఇది పట్టుకుని సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్కి వెళ్ళిన రోజున మొన్నడు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ అందరం సెంట్రల్ హాల్లో కలిసాం. చెప్పాను పెడుతున్నారు ఇలాగా అని. జయరాం రమేష్ అన్నాడు, పెట్టడం అది ఇన్నాళ్ళ లేటు, పెట్టించు, చాలా కరెక్ట్, అది ఎవరి తప్పో తేలిపోతుంది, ఏం జరిగిందో తేలిపోతుంది. ఆ విషయం మళ్ళీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు తోట నరసింహం గారు లీడరు, తోట నరసింహం గారికి చెప్పాను, వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఇదే టైం అని. ఏం చేద్దాం, అది వెనక్కి వెళ్ళిపోయింది. దాని పొలిటికల్ రీజన్స్ నేనేం క్వశ్చన్ చేయను.